నమస్తే ట్రేడర్స్. ఇంకా 5 మినిట్స్ హై వచ్చేసి మనకి 59,197, లో వచ్చేసి 59,071 అనమాట. ఇప్పుడైతే ఏ ట్రేడ్ అనేది అయితే ప్లాన్ చేసలే. ఓకే, 5 మినిట్స్ హై అయితే బ్రేక్ అయింది. కాల్ సైడ్ ప్లాన్ అయితే వేసలే, ఎందుకంటే ఒక చిన్న రెసిస్టెన్స్ అవుతుంది అక్కడ 59,233 అయితే రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ అయింది. ట్రేడ్ అయితే తీసుకోలేదు, ఇంకా వెయిట్ చేద్దాం ఇంకా కొద్దిసేపు. ఓకే, ఫుల్ రివర్సల్ అయితే అయిపోయింది. బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి ప్రీవియస్ డే లో ఫ్రెండ్స్, అది 59,125. ఆ రేంజ్ వచ్చేసి ప్రీవియస్ డే లో అనమాట ఆ లైన్. ఆ బ్రౌన్ కలర్ లైన్ వచ్చేసి 59,177 వచ్చేసి ప్రీవియస్ డే 5 మినిట్స్ హై అనమాట. ప్రీవియస్ డే 5 మినిట్స్ లో అనమాట అది. ఓకే, ప్రీవియస్ డే లో అయితే బ్రేక్ అయింది, ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఓకే, 56.33 లాస్లోనే ఉన్నాము. ప్రీవియస్ డే లో అయితే బ్రేక్ అయ్యి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. చూద్దాం, ఒక చిన్న రేంజ్ ఉంది అనమాట అక్కడ, రెడ్ కలర్ జోన్ ఉంది కదా, అదే గీసా. కాకపోతే క్యాండిల్ స్ట్రెంత్ అలాగే బ్రేక్ చూసుకుంటే కొంచెం స్ట్రాంగ్ ఉంది, అందుకే కొంచెం కాన్ఫిడెంట్ ఉన్నా అనమాట ఈ ట్రేడ్లో. మనకి అట్లీస్ట్ ప్రీవియస్ డే టుడే 5 మినిట్స్లో 59,071 అక్కడికి వచ్చినా మన టార్గెట్ అయితే హిట్ అయిపోతుంది. 700 దాటుతుంది, మనం బుక్ చేసుకోవచ్చు. ఓకే, 400 రీచ్ అయింది.
ఎస్ఎల్ అయితే ట్రయల్ చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఎస్ఏలో లెవెల్ పాయింట్స్. ఓకే, ఫ్రీ టుడే 5 minutes లో దగ్గర అయితే కొంచెం స్ట్రగుల్ అవుతుంది. కానీ మూమెంటం చూసుకుంటానైతే మనకి బ్రేక్ అయితే సినారియోస్ అయితే కనిపిస్తున్నాయి. చూడొచ్చు, ఒక స్ట్రాంగ్ బేరిష్ మూమెంట్ ఉంది. అలాగే సిపిఆర్ ఇట్లా పైన ఉన్నది. చూద్దాం, వెయిట్ చేద్దాం. హిట్ అయితే 10 points వేస్తారు, హిట్ అవుతుంది. లేకపోతే ఒక 800 700 కోసం అన్న వెయిట్ చేయాలి కదా. ఒక 400 మన టార్గెట్ కాదు, అట్లీస్ట్ 700 అన్న రీచ్ కావాలి. ఓకే, క్యాండిల్లో మూమెంటం అయితే వస్తుంది. 600 700 రీచ్ అయింది. ఒక 800. ఓకే ఓకే, గుడ్. ఓకే, 900. ఓకే, కట్ అయితే వేసేస్తున్నాం. కట్ చేసే టైంకి కిందకి వచ్చేసింది. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఓకే, 900. ఓకే, బుక్ చేసేస్తాం ఫ్రెండ్స్. ఓకే, 900 బుక్ చేసా. బట్ మనకి 888 అయితే బుక్ అయింది. ఓకే, నో ఇష్యూ. టుడే ప్రాఫిట్ వచ్చేసి 887 అయితే ప్రాఫిట్ బుక్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. దీంతో డే అయితే క్లోజ్.